హాయ్ ఫ్రెండ్స్, మనం జడ్చర్లలో ఉన్నాము. ఎస్ఆర్కే డైరీ ఫామ్ లో మనకు అన్నగారికి అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. గేదెలలో ఆవులు ఉన్నాయి, దేశీయ ఆవులు, గేదెలు కూడా ఉన్నాయి. ఆవులు గేదెలు 25 ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ గత చాలా రోజులుగా టీఎంఆర్ అనేది వాడుతున్నారు. అన్న, టీఎంఆర్ వల్ల లాభాలు ఏమి, మీరు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేశారు? టీఎంఆర్ వల్ల లాభాలంటే ఫస్ట్ ఏదైనా వాడాలంటే దాని గురించి అవగాహన తీసుకోవాలి. దాని అవగాహన తీసుకున్న తర్వాత అది మనకు సహకరిస్తుందా లేదా దాని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనం దానిలోకి వెళ్ళాలి. అయితే నేను దీని గురించి ముందు అలీఖాన్ భాయ్ వాళ్ళతోటి పరిచయం అయ్యి వాళ్ళతోటి యూట్యూబర్స్ తోటి కనుక్కొని టీఎంఆర్ అంటే ఏంది దాని గురించి పూర్తి అవగాహన తీసుకొని తర్వాత నేను ఫస్ట్ తీసుకొచ్చిన ఒక టన్ తీసుకొచ్చి ఒక 6 గేదెలు, ఒక 3 బర్రెలు, 3 ఆవులు సపరేట్గా పెట్టి వాళ్ళకు మొత్తం నేను చెక్ చేసిన తర్వాతనే పాలు పెరిగిన తర్వాతనే నేను తర్వాత దీనికి ముందుకు సాగడం జరిగింది. ఒక దీంట్లో 2 లాభాలు ఉన్నాయండి. ఒకటి దానాకు రేట్ తగ్గుతుంది, రెండోది పాలు పెరుగుతాయి. మన ఇక్కడ నుంచి పాలు ఇంక్రీజ్ అవుతుంది, దానా పెరుగుతుంది. మనకి ఏ దానా ఇచ్చే అవసరం లేదా, మళ్ళీ వేరే దానా ఇవ్వాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే బర్రెలలో ఏదో మనకు ఫామ్ లో పెట్టిన బర్రెలకు షైనింగ్ తగ్గుతుంది, చాలా తగ్గుతుంది అండి. నేను అది గమనించిన. ఈ దానా ఇవ్వడం తర్వాత షైనింగ్ రావడం మొదలైందండి. బర్రెలకైనా సరే ఆవులకైనా బాడీలో షైనింగ్ రావడం. హైయెస్ట్ ఎంత లీటర్ ఇచ్చే గేదెలు? నా దగ్గర 7.5 నుంచి 8 లీటర్ పూటకి ఇచ్చే బర్రెలు ఉన్నాయండి. ఆవులు పూటకు 5 నుంచి 7 లీటర్ పాలు ఇచ్చే ఆవులు ఉన్నాయండి. గిరి ఆవులు. ఆవులన్నీ నా దగ్గర గిరివే ఉన్నాయి, వేరే జాతి ఏం లేవు. బర్రెలు అన్ని గుజరాత్ కి సంబంధించినవి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనం వాడే దానాకు హీట్ కు వచ్చేది బర్రెలు ఆవులైనా సరే, మళ్ళా క్రాస్ అయిన తర్వాత మళ్ళా హీట్ కు వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఈ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు సమయానికి హీట్ కి వస్తుంది, మళ్ళా హీట్ కి రావడం లేదు. చాలా మంచిగా ప్రెగ్నెంట్ అవుతున్నాయి, బాగా సహకరిస్తుంది. బర్రెలకు ఆరోగ్యాలు బాగుంటున్నాయి. ఇంతకుముందు మనకు బాగా ఇబ్బంది పెట్టేది, ఇప్పుడు ఏం పెడతలేవండి. రైతులకు ఇది మంచి సువర్ణావకాశం. తీసుకురండి, మీరు కూడా ముందు చెక్ చేయండి. మీరు కూడా దీని మీద అవగాహన తీసుకొని చెక్ చేసి వాడండి. ఇక్కడ చూసుకునొచ్చు ఏంటంటే ఇందులో మెయిన్ గా టీఎంఆర్ లో మనకు టోటల్ మిక్స్డ్ రేషన్ లో ఏముంటదంటే ఇందులో బైపాస్ ఫ్యాట్, కాల్షియం, మినరల్ మిక్చర్, సాల్ట్, ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దానలు అన్ని ఇందులో ఉంటే మీరు ఎక్స్ట్రా ఏమి ఇచ్చే అవసరం లేదు. జస్ట్ ఎండుగడ్డి, పచ్చిగడ్డి మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. అది అడిషనల్ గా మీ చాయిస్. అది దానాలు ఏమి ఇచ్చే అవసరం లేదు. దాని వల్ల మీరు కాల్షియం ఇచ్చే అవసరం లేదు. బయట నుంచి మినరల్ మిక్చర్ అవన్నీ డబ్బులు మిగులుతాయి. ఆ దానాలు వేస్తే కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అదే ఇది మనకు తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది. ఇంకొకటి ఒక 4 గేదెలలో 4 ఆవులలో వాడండి. మీ దగ్గర 10 ఉంటే అందులో 3 మీద వాడిన తర్వాతనే రైతునది ఏ విధంగా అన్నగారు అయితే చాలా రోజులుగా వాడుతున్నారు. ఫ్యాట్ పెరుగుతుంది మనకు పాలల్లో, ఆవులు గేదెలలో షైనింగ్ అనేది వస్తుంది, గ్రోత్ మంచిగా ఉంది, దూడలో గ్రోత్ బాగుంది. ఇంకా టైంకి ప్రెగ్నెంట్ అవుతున్నాయి, ఎందుకంటే అన్నీ ఉన్నాయి, ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని